నమస్తే, అందరికీ స్వాగతం. మనతో పాటు ఒక అతిథి ఉన్నారు. వారు వచ్చేసి ఆధ్యాత్మికవేత్త, అలాగే ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా సార్వాణి మేడం గారు. గురుగారు, చాలా మందికి కుజదోషం, నాగదోషం ఇలాంటివి ఉంటుంటాయి, పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ. అయితే కుజదోషం, నాగదోషం లాంటివి పోవాలంటే మనం కుమారస్వామిని దర్శించుకోవాలంటారు. అయితే ఏ క్షేత్రానికి వెళ్తే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది? సాధారణంగా మనకి ఈ కుజదోషము అనేది చిన్నప్పటి నుంచి వింటున్నాం. అవును. కుజుడు జాతకరీత్యా ఆ రాశి నుంచి లేదా ఆ లగ్నం నుంచి 1, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే కుజదోషం కింద చెప్తాం. అయితే దీనికి ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, అవి మర్చిపోతారు జనం చెప్పడం. మేషరాశి వాళ్ళకి పట్టదు, వృశ్చిక రాశి వాళ్ళకి కుజదోషాలు ఉండవు, లగ్నాల వాళ్ళకి కూడా ఈ లగ్నాల వాళ్ళకి, మకర లగ్నానికి పట్టదు, సింహరాశి సింహ లగ్నం వాళ్ళకి కూడా ఉండదు. ఎందువల్లంటే కుజుడు వాటికి మిత్రుడు, స్వక్షేత్రగతుడు, ఉచ్చస్థితులు ఇలా ఉన్నాయి. బాగుంది. అయితే దీనివల్ల ఎఫెక్ట్ ఏంటి? కుజదోషం ఉంటే మనకి ఎఫెక్ట్ ఏంటి అసలు అంటే భార్యలు వదిలేసి వెళ్ళిపోతారు. పెళ్లిళ్ళు కూడా అంటుంటారు కదా. పెళ్లిళ్ళు అవ్వకపోతే పోనీ పర్వాలేదు, పెళ్లి అయిన తర్వాత అబాస్పాలు అయిపోయి భార్య వదిలేస్తే 10 మందికి చెప్పుకోవాలండి నా పిల్ల వదిలేసిందని. అది చాలా ఇంకా బాధ. ఇది అంటే ఈ కుజదోషంలో మీరు అడిగిన క్వశ్చన్లోనే ఉంది. పర్సంటేజ్లు ఉంటాయి. 40% ఉందనుకోండి వాడికి పెళ్లి లేట్గా అవుతుంది. 60% ఉందనుకోండి లేట్గా చేసుకుంటాడు. ఆ భార్య ఎక్కువ కాలం ఉండకుండా 1 year లోనే వెళ్ళిపోతుంది. డైవర్స్లు, ఫైటింగ్లు. ఇంకా 80% ఉందనుకోండి, వీడుకుంటే కుజదోషం ఉన్నవాడికి కాదు లాసు, అవతల పోతారు. ఎవరికైతే కుజదోషం ఉందో వాడు సేఫ్ గానే ఉంటాడు. చేసుకున్న పెళ్ళ వెళ్ళి చచ్చిపోద్ది ఏకంగా. భార్యకుంటే భర్త చచ్చిపోతాడు. అంటే ఆ పర్సంటేజ్ని బట్టి. అలా కాకుండా తీవ్రత అలా ఉండకుండా ఇప్పుడు జనరలైజ్ చేసి చెప్పామని ఎండాకాలంలో ఎండలు ఎక్కువగా ఉంటాయని చెప్తాం. అంటే వర్షాలు పడవనా, లేకపోతే ఒక్కొక్క రోజు ఎండ ఎక్కువగా ఉంటుంది, ఒక రోజు తక్కువగా ఉంటుంది. ఎండ ఉంటుంది కానీ ఎక్కువ తక్కువ. అలా పర్సంటేజ్లు సరిగ్గా లేకుండా ఈ వీడియోలు చూసేసి చాలా మంది కుజదోషాలు ఉన్నాయి, నా పెళ్ళం చచ్చిపోద్ది, లేకపోతే నా పెళ్ళం చచ్చిపోద్ది అనుకునే వస్తున్నారు ఇప్పుడు వరకు జనాలు. అదే అంటున్నాను, వ్యక్తిగత జాతకం చూసేదాకా వాళ్ళకి ఎంత పర్సంటేజ్ ఉండేది అనేటటువంటి నిష్ణాతుడైనటువంటి పండితుడు చెప్పాలి. అలా కాకుండా పై ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆస్ట్రాలజీ ఎవరు పడితే వాళ్ళే చాలా మంది ఫోన్ చేస్తారు, గురుగారు ఆస్ట్రాలజీ నేను నేర్చుకోవాలనుకుంటున్నానండి. అదే ఆయన నేర్చుకుంటూ వచ్చేది కాదురా నాయన, అది ఆ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నేర్పుతుంది అంటే వాళ్ళకి మాకు యూనివర్సిటీలో జీతాలు ఇవ్వాలి ప్రొఫెసర్లకి, వర్కర్స్కి. అందుకోసం కోర్సు పెడతాం, జనరేటింగ్ కోర్స్. పోన్లే ఈడు కూడా బతుకుతాడని. వీడు నేర్చుకునేదో పొట్టకొట్టు కోసం చిన్న సైజులో జ్యోతిష్కుడు అవుతాడంటే వీడు పెద్ద తిమింగలం అయిపోయి మొత్తం లేనిపోని అన్ని చెప్పేసి జనాలను భయపెట్టేసి కోట్లు లక్షలు అని కామాక్షి వేసేయని ఇలా చెప్తాడని ఎవరు అనుకుంటారు? కాబట్టి కుజదోషం అనేటటువంటిది పాతకాలం నుంచి ఉంది. దీనివల్ల మనకి దీనికే కొద్ది పేర్ల మార్పులు. కుజదోషము, కాలసర్పదోషము, రాహుకేతువుల మధ్య గ్రహాలు పడిపోతే, సర్పదోషము. ఇవన్నీ ఎందుకు వస్తాయిరా అంటే పాముల్ని చంపేస్తే వస్తాయండి అంటారు. ఏమంటే మేమేం చంపలేదండి పనిగట్టుకొని పాముని అంటారు. అసలు పాముల్ని ఏం చేస్తారంటే వజ్రకరూర్ అన్న ఒక ఊరు వెళ్ళాను, అక్కడ మన గుంతకల్ దగ్గర. అక్కడ ఒక ఆయన చెప్తున్నాడు, పాములను వచ్చినట్టే ఏం చేయాలా, ఇళ్ళకి వస్తాయట. ఇళ్ళకి పాములు వస్తే త్వరలో ఉంటాయి, ఆ త్వరలో నిప్పులు పెట్టి చంపేస్తారంట, లేదా గన్ పెట్టి షూట్ చేసేస్తారంట. సో వాటిలో దేవతా సర్పాలు ఉంటాయి. ఆ దేవతా సర్పాలు ఖచ్చితంగా చంపేస్తాయి. నేను చూసినటువంటి సంఘటనలో వజ్రకరూరులో జరిగిన సంఘటన, అక్కడ నల్లమ్మ అని అమ్మవారు ఉంటుంది. అక్కడ అందరూ వచ్చి వజ్రాలు ఏరుకుంటూ ఉంటారు. అక్కడ ఆయన చెప్తుంటే నేను స్టన్ అయిపోయాను. ఒకడు ఏం చేశాడట, శుభ్రంగా తాగాడట, మటన్ గిట్టని అన్ని తిన్నాడంట. ఈ అమ్మవారి గుడి దగ్గరికి వచ్చి స్టైల్గా పడుకొని సిగరెట్ తాగుతున్నాడంట. ఈ లోపల అక్కడ బొర్రులు ఉంటాయి కదా, ఆ గుడి కింద సిమెంట్ నాపరాయి బండలు వేస్తారు. ఆ బండ నుంచి వచ్చి పావుచి కాటేస్తుంది. ఇది ఖచ్చితంగా జరిగింది. కావాల్స్తే ఇది చరిత్ర, వెళ్తే ఎవరన్నా చెప్తారు. అంటే సర్పదోషము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంత పవర్ఫుల్. ఎవరిని ఏం చేయట్లేదు కాబట్టి వీళ్ళు రెచ్చిపోకూడదు అనమాట. చాలా ఇప్పుడు పెద్ద వాళ్ళని చూసుకోండి మీరు, ఎవరైనా సరే
వాళ్ళ భార్యలు చనిపోవడాలు, వయసులో చిన్నప్పుడే చనిపోవడాలు, సంతానం కలగకపోవడాలు, ఇవన్నీ కూడా సర్పదోషాలు. అయితే కాల సర్పదోషం ఉందని చెప్పి కాళహస్తిలో పూజలు చేస్తున్నారు. మోపిదేవిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజని అక్కడ చేస్తున్నారు. ఆశ్లేష బలి పూజ అని చెప్పేసి గోకర్ణంలో చేస్తున్నారు. ప్రతి గుడిలో కూడా ఉంది. అయితే ఇక్కడ చేసే తీవ్రతను బట్టి, చేసే ఇంట్రెస్ట్ని బట్టి ఫలితం వస్తుందమ్మా. ఇప్పుడు ఎర్రని వస్త్రాలు ధరించాలి. మీరు వేసుకున్నట్టుగా ఆ రెడ్ కలర్ వస్త్రాలు ధరించి దీక్ష తీసుకోవాలి. ఇంట్లోనే చక్కగా ఓం శరవణ భవ అన్న మంత్రం జపించాలి. ఎర్రని పుష్పాన్ని పెట్టాలి. మందార పుష్పం ఉంటుంది కదా. ఆ తర్వాత ఎర్రని పండు, యాపిల్ పండు ఇలాంటిది ఏదైనా సరే, ఎర్రని పండు, చెర్రీ ఫ్రూట్స్ ఇవి నివేదన కింద పెట్టి, సో అనంతాది నవకుల నాగదేవతల దోషం అది. అంత తమాషా కాదు. నాగదోషం అంటే అనంతుడు, తర్వాత కాలసర్పం, అనంతాది నవకుల నాగదేవతలు 9 దేవతలు. కాళీయుడు, కృష్ణుడు మర్దన చేశాడు యమునా నదిలో, బృందావనంలో. అతని పేరు కాళీయుడు. అభిమన్యుడు కుమారుడైనటువంటి పరీక్షిత్ మహారాజుని చంపేశాడు. అతని పేరు తక్షకుడు. ద రిచెస్ట్ టెంపుల్ అనంత పద్మనాభ స్వామి. అనంతం ఇలా పడుకొని ఉంటాడు విష్ణుమూర్తి. అనంతుడు చిలికాడు పాల సముద్రాన్ని, వాసుకి. ఇలా శంకుపాలుడు, ఇలా రకరకాల 9 మంది దేవతలు ఉంటారు, నాగదేవతలు. వీళ్ళందరికీ విడివిడిగా మనం పూజ చేయాల్సినటువంటి అవసరం లేదు. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కనుక మనం చేసుకున్నట్లయితే మనకి తప్పకుండా ఆయన అనుగ్రహం వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? పూజ అనగానే ఏదో గుడికి వెళ్ళిపోవడం, పాలు పట్టుకెళ్ళిపోవడం. ఆ పేదోడి దారిలో అడిగితే వాడికి ఒక పాల చుక్క కూడా పోయావు, ఇక్కడికి వెళ్ళి మొత్తం పాలు పోసేస్తాం, క్యాండ్ ఇలా చేస్తారు. ఉత్తి పాలు పోస్తే ఫలితం రాదని ఎవరు చెప్పట్లా, ఊరికే పోసేస్తున్నారంటే. అదేంటి, ఇప్పుడు ఒక ఆశ్రమం కట్టారు అనుకోండి ఉదాహరణకి, చాలా మంది ఆశ్రమంలో ఎందుకు పోస్తారా అంటే, అబ్బా ఎన్ని బిందులు పోసేస్తున్నారు. ఎన్ని బిందులు ఉంటాయి? మహా ఉంటాయి 4-5 బిందులు పోస్తారు. పోస్తే అబ్బా ఇంత అభిషేకం చేసేస్తున్నారంటారు. ఎంత వస్తుంది? వీళ్ళ నుంచి వచ్చే కలెక్షన్ కోట్లు ఉంటాయి. అక్కడ ఖర్చు చేసేది 10,000 కూడా ఉండదు పాలు. అక్కడ ట్రిక్ అది. సో అది గమనించకుండా వాళ్ళు చేసేస్తున్నారు, మనం చేసేయాలని మనం కూడా పాలు పోసేయడం కాదు, అక్కడ భక్తి కావాలి. ఆ యొక్క పేదవారికి పోయాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒక్క స్పూన్ చాలు పాలు. ఓం శరవణ భవ అని పోస్తే చాలు. పార్వతీదేవి కుమారుడైన ఆయనతో అవ్వని పనే లేదు. ఎందువల్లంటే ఈ సృష్టి అంతా కూడా తల్లిది, జగన్మాత అయినటువంటి పార్వతీదేవిది. ఆమె కుమారుడు ఆయన. ఆమె అమ్మ నా ఫ్రెండ్కి ఇది జరుగుతుంది అని ఎవరన్నా తల్లిని అడిగితే భర్త కంటే కూడా చేయదేమో కానీ ఒక్కొక్క పని పిల్లలు అడగగానే చేసేస్తుంది. ఆ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోరిక తీర్చేస్తుంది, వాళ్ళ భక్తుల కోరికలే కదా. కాబట్టి మీరు అడిగినట్టుగా క్షేత్రాలు ఏమిటి అంటే, తిరుత్తణిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పళనిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ చాలా పవిత్ర క్షేత్రాలు. బాలసుబ్రహ్మణ్యం గారు సినిమా నా గాయకుడు, ఆయన బాలసుబ్రహ్మణ్యం అని పేరు ఎలా పెట్టారంటే, ఎస్పి శైలజ గారు చెప్తారు, హీరో సుధాకర్ గారు చెప్తారు. వాళ్ళ అమ్మగారు చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఈ తిరుత్తణి పళనిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని ప్రతి అంగుళము కూడా వాళ్ళ ఇంటికి కులదైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అందుకనే పళని వెళ్ళిన తర్వాతే వాళ్ళ అమ్మగారికి పిల్లలు పుట్టడం, అమరగాయకుడుగా ఇప్పటికి కూడా మన హృదయాల్లో ఉండిపోవడం ఆ పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం. ఆయన పేరే బాలసుబ్రహ్మణ్యం. దాన్ని మించినటువంటి క్షేత్రం లేదు పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మించింది. ఎవరైనా ప్రూఫ్స్ అడిగితే ఆ ప్రూఫ్స్ మన దగ్గర ఉన్నాయి. బాలసుబ్రహ్మణ్యం పేరు, బాలసుబ్రహ్మణ్యం గారు అంత గొప్ప స్థాయికి వెళ్ళారు. అక్కడ కాదు, బాలసుబ్రహ్మణ్యం గారు అంత గొప్ప వ్యక్తి అయ్యాడు. కాబట్టి ఆ విధంగా మనకి బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అంత అనుగ్రహం లేరు. ఇకపోతే కొన్ని క్షేత్రాలు ఉన్నాయి. ఎలాగా ఓం శరవణ మంత్రంతో కుకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడికి వెళ్తున్నారు, అది కూడా సుబ్రహ్మణ్య క్షేత్రం. తిరుత్తణి వెళ్ళొచ్చు. అలాగే మోపిదేవి, మనం ఇక్కడ ఆంధ్రాలో మనం మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు. ఇక్కడ దేవాలయాల కంటే కూడా ముందుగా మనం మన ఆచార వ్యవహారాలు ఉన్నాయి. పుట్టలో పాలు పోసుకోవడం, ఆ ఆచారాన్ని వదలకూడదు. పుట్టలో మట్టిని తీసుకుని మనం చెవులకి రాసుకోవడము, నుదుటిన రాసుకోవడము, ఇది మొదలకూడదు. ఈ విధంగా చేస్తే ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చాలా సింపుల్. అప్పులు తగ్గిపోతాయి, తీరిపోతాయి. మనకు ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. ఎదుగుదల బతుకుదల ఉండదు. ప్రతిదానికి భయం,
దీన్ని ఎవరికి అవసరము ఎవరికి కుజదోషము ఉన్నదనడానికి ఒక చిట్కా చెప్తాను. ఎవరినైనా కుక్క కరిచింది అనుకోండి, వాళ్ళకి కుజదోషం ఉన్నట్లు లెక్క. ఎవరికైతే కుక్కలంటే భయమో వాళ్ళకి కుజదోషం అంటే ఉన్నట్లు లెక్క.